హలో ఆల్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇండియా, చైనా బార్డర్ డిస్ప్యూట్స్ అని అంటాం కదా! ప్రతిసారి మనం న్యూస్ పేపర్‌లో చదువుతా ఉంటాం. చైనా వాళ్ళు ఇండియా వాళ్ళ మీద టెరిటరీలో వచ్చారు. దాని తర్వాత గల్వాన్ వ్యాలీ అని చెప్పేసి కల్నల్ సంతోష్ బాబు చనిపోయారు. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్. సో, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా! సో, అట్లా ఏందంటే అసలు ఇష్యూ ఏందంటే 3400 కిలోమీటర్ బార్డర్ ఉందనమాట మనకి చైనాకి, ఇండియాకి. నార్థన్ కార్నర్ నుంచి నార్త్ ఈస్ట్ కార్నర్ వరకు. సో, అసలు ఇవి రిజాల్వ్ అయితాయా? ఈ నిన్న మొన్న అయినాయా? లేదంటే ఓల్డ్ ఇష్యూనా? అని చెప్పేసి కొంచెం క్లారిటీ కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిందేందంటే 1948లో చైనాకి స్వాతంత్రం వచ్చింది. 1947లో ఇండియాకి వచ్చింది కదా! సో, అప్పుడు ఇండియా ఏందంటే బాగా న్యూట్రల్‌గా ఉండేది. లైక్ వేరే కంట్రీస్‌తో ఎవరితో గొడవలు పడకుండా కొంచెం కామ్‌గా మన పని మనం చేసుకుందాంలే అని చెప్పేసి. తర్వాత చైనా ఏందంటే చాలా అగ్రెసివ్‌గా ముందుకెళ్తుండే అనమాట. అట్లా 1963లో ఇండియాకి, చైనాకి వార్ జరిగింది. సో, ఆ టైంలో చైనా వాళ్ళు అక్షయ్ చిన్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్‌లో లే లడఖ్ దగ్గర ఉంటుందనమాట. పైన సియాచిన్ గ్లేషియర్ దగ్గర. దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు అది లైక్ చైనా అడ్మినిస్టర్డ్ అక్షయ్ చిన్ అని చెప్పేసి చెప్తారనమాట. దాని తర్వాత భూటాన్ దగ్గర డోక్లామ్ అనే ఇష్యూ ఉందనమాట. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా టెరిటరీస్‌లో ఇప్పుడు వాళ్ళ మ్యాప్స్‌లో వాళ్ళ లొకేషన్స్ అన్నీ చూపిస్తారు. అయితే నిన్న ఇక్కడ నేను అరుణాచల్ ప్రదేశ్ కాహో విలేజ్ అని చెప్పేసి ద ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ ద ఫస్ట్ సన్ రైజింగ్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారనమాట. ఎర్లీ మార్నింగ్ 3:50 ఆ టైంలో ఇక్కడ సన్‌రైజ్ అవుతది. 6:30కి అట్లా చీకటి పడుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి లోహిత్ రివర్ అని చెప్పేసి బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రైబ్యూటరీ ఉపనది. సో, దాని మీద ఉంటుందనమాట. బ్యాంక్స్ ఆఫ్ లోహిత్ వ్యాలీ. ఇక్కడ ఇష్యూ ఏందంటే నేను మీకు కొన్ని ఫోటోలు పెడతా. ఆ ఫోటోల్లో మట్టి కనిపిస్తుంటది. ఆ మట్టి దగ్గర ఉన్నదంతా చైనా రోడ్ కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. అంటే ఆ ఏరియాని 1965 నుంచే డిస్ప్యూటెడ్ ల్యాండ్‌గా, అంటే 1963లో వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇండియాకి 60, 70 కిలోమీటర్లు, ఇప్పుడున్న ప్లేస్ నుంచి 60, 70 కిలోమీటర్ల లోపలికి, అంటే వలాంగ్, దాని తర్వాత ఈ టెజ్ వరకు వచ్చేసిరంట వాళ్ళు ఒకప్పుడు. దాని తర్వాత కొన్ని అగ్రీమెంట్స్, కొన్ని టాక్స్ వల్ల వాళ్ళు కేమ్ బ్యాక్ టు ఓల్డ్ మ్యాప్ ప్రకారం వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద గురించే ఇప్పుడు ఇష్యూ అంతా ఇక్కడ. సో, వాళ్ళు మన సైడ్ రావడం, మనోళ్ళు వాళ్ళ సైడ్ వెళ్ళడము, ఈ పెట్రోలింగ్ చేయడము, ఇదంతా మస్తు కామన్‌గా ఉంది ఇక్కడ. సో, అర్థమైందేందంటే ఈ ఇష్యూ వచ్చేసి ఇప్పుడు రిజాల్వ్ అయ్యేది కాదు. మనతోనే అవ్వట్లేదు. టిబెట్ 1950లో వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు చైనా వాళ్ళు. ఇప్పటిదాకా సతాయిస్తూనే ఉన్నారు. దలైలామా ఉంటారు కదా! ఆ దలైలామా వచ్చేసి దివిల మీద పోరాడుతున్నాడు. ఆయన మీద కనిపిస్తే కాల్చేయండి అని ఆర్డర్స్ ఇచ్చారు. ఈ వీడియో చూడండి. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి తీసిన వీడియో. ఆ పింక్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా! ఎప్పుడైనా ఇండియా, చైనా గొడవలు జరిగితే అక్కడ వచ్చి పీస్ టాక్స్ చేస్తారనమాట. అదే లోహిత్ వ్యాలీ రివర్. సో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అసలు. ఇక్కడ ఒకసారి వచ్చినామంటే మళ్ళీ రాబుద్ది కూడా కాదు బ్యాక్. వెనక కనిపిస్తున్న ఒక మంచు కొండలు ప్లస్ ఒక మట్టి దిబ్బలు, మట్టిలా కనిపిస్తుంది. అదే రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తుంది ఇప్పుడు చైనా. మంచు కొండలు అన్నీ చైనా సైడే ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడైతే ఈ మట్టి దిబ్బనే ఇప్పుడు ఇష్యూ. అక్కడ రోడ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మధ్యలో ఉన్నది ల్యాండ్ ఇష్యూ. దీనికోసం అయితే మనోళ్ళు వాళ్ళు చాలా బార్డర్స్ జరిగినాయి. ఇప్పుడు బీబీసీ కూడా దీని మీద చాలాసార్లు చెప్పింది. అండ్ ఇదే చైనా విలేజ్ మనకు బార్డర్ నుంచి కనిపించేది. ఇది బ్యూటీ వ్యాలీ అనమాట.